వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రాంతాల వారీగా అభివృద్ధిని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు విశాఖ, అమరావతి గురించి ఎక్కువ మాట్లాడాం. రాజధాని అంటే అమరావతి, ఐటీ కారిడార్ కింద డెవలప్ చేసేది విశాఖ అనేది ఫోకస్ అవుతుంది. మరి రాయలసీమ పరిస్థితి ఏంటనే దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రాయలసీమను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ఏపీ సర్కార్ ఇప్పుడు ఏపీ ఫస్ట్ పేరుతో ఒక రీసెర్చ్ సెంటర్ ని తిరుపతిలో ఏర్పాటు చేసేది ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి చర్చల ప్రక్రియని ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఇది క్లియరెన్స్ దానికి సంబంధించి అంటే ఏపీ ఫస్ట్ పేరుతో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తిరుపతిలో పెట్టాలనేటువంటి కన్క్లూజన్ వచ్చారు. ఇది క్లియర్ గా ఐటీ అలానే డిఫెన్స్, ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి టెక్నాలజీ రంగాల్లో నిపుణులైనటువంటి వారితో అడ్వైజర్స్ గా పెట్టుకుని ఏపీ సీఎం ఒక మీటింగ్ నిర్వహించారు. డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ సతీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఈ మీటింగ్ సారాంశంలో నిర్ణయం ఏం తీసుకున్నారంటే తిరుపతిలో, ఎందుకంటే తిరుపతి ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. అటు కర్నూలు దగ్గరలో ఓర్వకల్ దగ్గర డ్రోన్ సిటీ ఏర్పాటు కావచ్చు, ఇటు శ్రీ సిటీ ఏర్పాటు కావచ్చు, నాయుడుపేట ఏరియాలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ డెవలప్మెంట్ కావచ్చు, అలానే కృష్ణపట్నం ఏరియాకి సంబంధించి క్రిస్ సిటీ ఏరియాలో వస్తున్నటువంటి ఇండస్ట్రీస్, మరోవైపు తిరుపతి శివారు ప్రాంతాల్లో స్పేస్ సిటీ పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటన్నిటికీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ గా ఉండాలంటే తిరుపతి సరైనటువంటి ప్లేస్ అనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. ఏపీ ఫస్ట్ అనే పేరుతో స్టార్టప్లు, డిఫెన్స్ లేదా టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్, స్పేస్ రిలేటెడ్ పరిశోధనలకు సంబంధించినటువంటి విద్యార్థులకి, అధ్యాపకులకి లేదా అధ్యయనకారులకి అందరికీ కూడా ఇది ఒక కేంద్ర స్థానంగా ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి రూపురేఖలు, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ తో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా అయితే తిరుపతి కేంద్రంగా ఈ ఏపీ ఫస్ట్ అనేటువంటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పైన ఒక కన్క్లూజన్ కి వచ్చినట్టుగా ముఖ్యమంత్రి సలహాదారులతో భేటీ తర్వాత ఇచ్చినటువంటి సారాంశం ఇది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిని ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీగా డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించబోతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్లతో పాటు రాబోయేటువంటి డ్రోన్ సిటీ, అలానే ఇప్పుడు ఏరోస్పేస్ సిటీ, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ తిరుపతి కేంద్రంగా ఈ ఏపీ ఫస్ట్ అనేటువంటి రీసెర్చ్ సంస్థ పనిచేస్తుంది. దీనికి తిరుపతిలో ఆల్రెడీ ఒక ఐఐటి ఉంది. సో ఆ ఐఐటి నుంచి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ ని అక్కడ డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సో సూత్రప్రాయంగా దీని రూపురేఖల పైన ఒక కన్క్లూజన్ వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన అతి త్వరలోనే ప్రభుత్వం చేయబోతోంది.